హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కొత్తిమీర పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అమృతంలా ఉంటుంది. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇడ్లీలకైనా మినపట్లకైనా చాలా బాగుంటుంది. రైస్తో అయితే చెప్పనక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న 1 ఇంచ్ అల్లం ముక్కలు వేసేసుకొని అల్లం కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. అమ్మ అయితే ఇక్కడ నువ్వుల నూనె యాడ్ చేశారండి, అందుకే పొంగుతుంది. అల్లం కాస్త వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చిని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు తుంచి వేసుకోండి. అలా కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసేస్తే పచ్చిమిర్చి అన్నీ కూడాను బాగా వేగిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, మీడియం సైజ్ టమాటాలు ఒక 4-5 తీసుకోవాలి. టమాటాలతో పాటు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. సాల్ట్ కాకుండా ఇలా కల్లుప్పుని యూజ్ చేస్తే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలో యూజ్ చేసిన చింతపండు కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. టమాటాలన్నీ కూడా బాగా మగ్గేంత వరకు లిడ్ క్లోజ్ చేసేసి వేగనివ్వాలి. టమాటాలన్నీ కూడాను సాఫ్ట్గా మగ్గిపోవాలండి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కాస్త జ్యూసీగా ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు వేగనివ్వకండి, మాడిపోతాయి. మూత క్లోజ్ చేస్తూ 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మీడియం సైజ్ కొత్తిమీర కట్టండి. కొత్తిమీరని ఒక అరగంట సేపు వాటర్లో నానపెడితే డస్ట్ అంతా పోతుంది. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా అయితే ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, బాగా ఎగిర్చుకోకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా వాటరీగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత తిరగమాత పెట్టేసుకోవాలి కదా. మరి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెయిన్గా 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో క్లిప్ మిస్ అయింది. పోపులు వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకోవాలి. హీట్ మీద సాల్ట్ కూడా బాగా కలుస్తుంది. జస్ట్ 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ అయితే ఉడికించాల్సిన అవసరం లేదు. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.